ఇలా 543లో 181 వాళ్ళకు ఇచ్చేస్తాం అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ మహిళలకు ఇచ్చేస్తాం. దాని తర్వాత కూడా వీళ్ళ డ్రామా, వీళ్ళ లంగా ఐడియా, దీనికి డిలిమిటేషన్కి లింక్. డిలిమిటేషన్ అవసరం, 100% అవసరం. అప్పుడు 1971లో 54 crores ఉన్నది జనాభా, ఇవాళ 140+ అయింది. ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి 48 lakhs. ఒక ఎంపీ ప్రజలకి డెవలప్ చేయాలి అంటే కష్టం, అకౌంటబిలిటీ కష్టం, గవర్నెన్స్ కష్టం, అడ్మినిస్ట్రేషన్ కష్టం. కానీ ఆ డిలిమిటేషన్ ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. ఆ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్కి మీరు ఆల్ స్టేక్ హోల్డర్స్కి కాన్ఫిడెన్స్తో తీసుకోవాలి, ఎంగేజ్మెంట్స్ చేయాలి. స్టేట్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, సివిల్ సొసైటీస్ కానీ అందరికీ కూర్చోపెట్టాలి, వాళ్ళతో కన్సల్టేషన్ చేయాలి. దాని తర్వాత పార్లమెంటరీ జాయింట్ కమిటీ వేయాలి. అన్ని సజెషన్లు తీసుకున్న తర్వాత మీరు డీలిమిటేషన్ గురించి మాట్లాడితే అర్థమవుతుంది. కానీ మీ గేమ్ ప్లాన్ ఏమున్నది అంటే సింపుల్ లాజిక్. మీరు చెప్పిన మాటలు, మీరు చెప్పిన ప్రామిస్లు అమలు అయితలేవు. 4th టైం గెలవాలి అంటే నెక్స్ట్ ఇంపాసిబుల్ అవుతుంది. దానిలో ఇది గేమ్ ఆడదాం.